హాయ్ అండి, నమస్తే. నేను టమాటా నిల్వ పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. 5 కేజీలు టమాటాలు తెచ్చానండి. కొంచెం పండువి, కొంచెం పచ్చివి. అంటే ఆల్మోస్ట్ అన్నీ పండే ఉన్నాయి. మధ్య మధ్యలో దోరగా ఉన్నా కూడా తీసుకున్నాను, బాగుంటుందని. ఇవన్నీ ఒక టబ్లో మనం వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, కడుక్కోవాలి. చూడండి, మొత్తం అంతా కడుక్కోవాలన్నమాట. మనం బయట నుంచి తెచ్చుకున్న అన్నీ కడుక్కొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు 5 కేజీలు అండి ఇవి. మొత్తం నీళ్ళలో వేసేసాను. కొంచెం ఉప్పు కూడా వేసుకుని కడుక్కోవచ్చు, లేదంటే మామూలు నీళ్ళతో కూడా కడిగేసుకుని చిల్లులు బేసన్లో పెట్టుకోండి. అన్నీ నీళ్ళు వడిలిపోవాలన్నమాట, నీళ్ళు దిగిపోవాలి, నీళ్ళు ఉండకూడదు. నిలవ పచ్చడి కదా ఇది, మనకి తడంతా ఆరిపోవాలి. ఇదిగోండి, ఇట్లా చిల్లులు బేసన్లో వేసేసుకుంటాను. అన్నీ కడిగేసుకుని నేను ఇలా కడిగేసుకొని చిల్లుల బేసన్లో వేసుకున్న తర్వాత కాటన్ చీర కానీ లేకపోతే ఏమన్నా క్లాత్ ఉంటుంది కదా మనకి, అది వేసేసుకుని శుభ్రంగా దాని మీద వేసేసుకోవాలండి. చిల్లుల బేసన్లో ఉన్న టమాటాలన్నీ తెచ్చి వేసేసుకోవాలి. దీని మీద ఆరబోసేసుకుంటే మనకి తొందరగా ఆరిపోతుంది కూడా, మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇంట్లోనే చేసేసుకోవచ్చు, ఎండలోనే చేసుకోవాలని రూల్ ఏం లేదు. పెట్టుకుంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు కడుక్కున్న తర్వాత. అలాగో మనం ఎండలోనే పెట్టుకుంటాం కాబట్టి. ఇవన్నీ చూస్తారు కదా, సగం పండు సగం పచ్చి దోరగా ఉన్నాయి. 5 కేజీలు అండి ఇవి. ఇవన్నీ తుడిచేసుకోవాలి. కాయ ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క కాయ తడి లేకుండా తుడుచుకుని ఆరబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇదిగోండి ఇలా తుడుచుకుంటున్నాను, ఒక్కొక్కటి తడి లేకుండా తుడుచుకున్నవన్నీ ఒక పక్కన పెట్టుకుంటున్నాను. తడి పూర్తిగా ఇది అవ్వాలండి, తడి అసలు ఉండకూడదు. తడి ఉంటే మనకి పాడైపోతుంది అనమాట, నిల్వ పచ్చడి అవ్వదు, బూజు పట్టేస్తుంది. చూడండి, ఇప్పుడు దీనికి మనం పైన ముచ్చుకలు ఏం తీయక్కర్లేదండి, ఇలాగ సన్నగా కోసేసుకోవడమే. కొంతమంది అయితే ఒక కాయని 2 ముక్కలు 4 ముక్కలు చేస్తారు. కాకపోతే మనం ఎక్కువ ఎండబెట్టాం కాబట్టి దీన్ని అట్లా చేసుకుని ఉప్పులో ఊరబెట్టుకోవాలన్నమాట. మొత్తం అన్ని కాయలు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం గ్రైండర్లో వేసుకుంటాం కాబట్టి మనకి ముక్క సన్నగానే ఉంటే తొందరగా ఎండిపోతుంది. మనకి ఇలా కట్ చేసేసుకోవాలండి మొత్తం అన్నీ. 5 కేజీల టమాటాలు కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక దానిలో వేసుకుని ప్లాస్టిక్ దాంట్లో కొంచెం పసుపు వేసేసుకోవాలండి. తర్వాత 5 కేజీల టమాటాలకి కేజీ ఉప్పు పడుతుందండి. కేజీ రాళ్ళు ఉప్పు. మళ్ళీ మనం ఎక్కడ ఉప్పు వేసుకోక్కర్లేదు. కారం ఒకటి, మెంతిపిండి కలుపుకోవాలి. ఇదిగోండి, కేజీ ఉప్పు ఖచ్చితంగా. అంటే 1 కేజీకి 200 గ్రాముల ఉప్పు చెప్పనమాట, లెక్క కొలతది. దీన్ని ఫస్ట్ మనం కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్నాక తర్వాత చేయబెట్టుకుని కూడా కలిపేసుకోవాలండి. దీన్ని మనం మొత్తం అంతా అంటే పైన కింద ఉప్పు కలిసేలాగా చేసుకొని ఇప్పుడు చేయబెట్టుకొని పైనుంచి కిందకి మొత్తం అలా అనేసుకొని కలిపేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ అయిపోవాలన్నమాట, అన్నిటికీ ఉప్పు ముక్కలకి పట్టేలా చూసుకొని. మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా కలిపేసుకున్నాం కదా, దీని మీద ఒక బేసిన్ లాంటిది, అంటే గాలి పోకుండా మూత పెట్టేయాలి. అలా 3 రోజులు ఉండాలండి. ఏ రోజు ఆ రోజు స్నానం చేసిన తర్వాత చూసుకోవాలి. నీళ్ళు చూడండి, మర్నాడికి సెకండ్ డేకి నీళ్ళు ఎలా వచ్చాయి చూడండి, అట్లా చూసుకుంటూ ఉండాలి. నేను ఇలా 3 రోజులు ఉంచానండి, ఎక్కడ బూజు పట్టదు. ఏ రోజు ఆ రోజు చూసుకుంటూ పైన కింద కలుపుకుంటూ ఉండాలి. 3 రోజులు అంటే 3 రాత్రులు నిద్ర అలా నానబెట్టిన తర్వాత డాబా మీదకి వచ్చి ఒక షీటు అంటే ప్లాస్టిక్ కవర్ వేసుకుని ఆ టమాటాలో ఉన్న నీళ్ళన్నీ పిండుకుని ఓన్లీ టమాటా ముక్కలు మాత్రమే ఎండబెట్టుకోవాలి. ఆ నీళ్ళతో మనకి పని ఉంటుందన్నమాట. ఆ నీళ్ళలోనే చింతపండు గుజ్జు కూడా నానబెట్టుకోవాలి. చూడండి, అలా గట్టిగా పిండుకొని మనం అలా ఆరబెట్టుకోవాలి విడిగా. మొత్తం అంతా టమాటా ముక్కలన్నీ అలా ఆరబెట్టేసుకోవాలి. బాగా ఎండ ఉంది కాబట్టి మనకు 2 రోజులు చాలండి, ఎక్కువ ఎండక్కర్లేదు. ఎక్కువ ఎండిపోయిన ఎండుగా ఉంటుంది. ఎండకి 2 రోజులు అలా ఎండాలన్నమాట. మొత్తం అన్నీ క్లీన్గా అన్నీ చేసేసుకొని పైనంతా డాబా అంతా కడుక్కొని మొత్తం షీట్ అంతా వేసుకొని ఆ కవర్ను కూడా మనం కడుక్కోవాలి. చూడండి, ఇలా మొత్తం ఆరబెట్టేసుకున్నాను నేను.
పలుచగా ఆరబెట్టేసుకోవాలన్నమాట. మొత్తం మనం ఇలా ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఎక్కడ ముద్దగా లేకుండా అన్ని ముక్కలను పలుచగా ఆరబెట్టేసుకుంటే తొందరగా ఎండుతాయి, మనకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళలో చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు కూడా అంతేనండి, మనము ఉప్పు ఎంత తీసుకుంటామో అంతే తీసుకోవాలి. కేజీ చింతపండు చూడండి, ఇవన్నీ కాడలు తీసేసి పలుచగా ఉన్నవి, అంటే ఇట్లా గింజలు కాడలన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు క్లీన్ అయిన తర్వాత ఈ నీళ్ళలో తీసుకొచ్చి ఈ చింతపండుని వేసేయాలి. చూడండి, కేజీ ఉప్పు తీసుకున్నాం కదా, కేజీ చింతపండు, 5 కేజీల టమాటాలకు లెక్క అన్నమాట ఇది. ఇలా ఎండలోనే పెట్టాలి. ఇవి ఎండలో పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఈ నీళ్లు ఆ చింతపండుని లాక్కుని ఆ ఉప్పు అన్ని పీల్చుకొని కరెక్ట్గా పచ్చడికి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మనం వేసుకోక్కర్లేదు, కారం ఒకటి వేసుకోవాలి చూసుకొని అంతే. ఇది కూడా 2 రోజులు ముక్కలతో పాటు ఎండాలన్నమాట. ఇది కూడా ఎండలోనే ఉండాలి. ఇది కూడా అప్పుడు ఈ టమాటా నిల్వ పచ్చడి బాగుంటుంది. ఇది 2వ రోజండి. ఈవినింగ్ అయిపోయింది కదా, చూడండి ఎలా ఎండిందో. మరి ఇంకా మనకి ఎక్కువ ఎండక్కర్లేదు, ఈ మాత్రం ఎండితే చాలు. చూసారా నీళ్ళు అవన్నీ పీల్చేసుకుని ఎట్లా అయిపోయిందో. మొన్న ఫస్ట్ రోజు చూపించినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎండిపోయినవి చూడండి 5 కేజీల టమాటాలు ఎలా కొంచెమే వచ్చాయి. ఇవన్నీ ఇలా ఎండితే చాలు. ఇంకా మరీ ఒరుగులు అంటే గట్టిగా గలగల్లాడితే ఎండక్కర్లేదు. ఇప్పుడు చింతపండు ఉంది కదండి, దానిలో మళ్ళీ మనం మొత్తం నీళ్ళలో ఒకసారి స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట. ఈ టమాటా ముక్కలు అందులో వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మనం. దీనిలోనే కారం వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసేసుకున్న తర్వాత దీనిలో మొత్తం అంతా కలిపేసుకొని ఈ టమాటా ముక్కలు ఆ చింతపండు పేస్ట్ మొత్తం కలిపేసుకున్నాక ఎంతైతే చింతపండు కారం పట్టిందో చింతపండు ఉప్పు పట్టిందో కారం కూడా అంతే తీసుకున్నాను కేజీ. కాకపోతే కారం చూసుకుని వేసుకోవాలండి, చాలా కారం ఉంది. నేను 3/4 కేజీ వేసాను, కేజీ కూడా వేయలేదు, ఆపేసాను. చూడండి, కారం తక్కువ ఉంటే కనుక కేజీ పడుతుంది. ఇప్పుడు గ్రైండరు మామూలు గ్రైండరు మనకి ఏది అవైలబుల్ ఉంటే అలా తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకోండి. చూడండి, నేను కొంచెం వేసుకుంటూ, అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మిక్సీ కన్నా గ్రైండర్ అయితే కొంచెం తొందరగా నలుగుతుందనే ఉద్దేశంతో నేను అట్లా తీసుకున్నాను అన్నమాట. ఇదిగోండి, కారం అయితే చాలా ఉంది, అంటే కరెక్ట్గా సరిపోయింది. కారం మాత్రం కేజీ పడలేదు, కారం మాత్రం తక్కువే పడింది. కలరు బాగుంది, కారము బాగుంది, చాలా బాగుంది. చూడండి, ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట. టమాటా ముక్కలు కూడా మనకు అలా నలిగిపోవాలి. దాంతోపాటు ఇలా అయిపోయి దానికి తేడా చూడండి, ఆ ముక్కలుగా ఉంది కదా, అది ఇప్పుడు ఇలా ఉందన్నమాట. దీని అంతా రుబ్బేసుకుని మనం అదే టబ్బులో తీసి పెట్టేసుకుందాం. చూడండి ఎంత అయిందో. దీనిలో ఇప్పుడు మనం ఏంటంటే ఒక చిన్న 2 కప్పులు లేదా చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 కప్పులు మెంతులు, 1 కప్పు ఆవాలు తీసుకుని ఇట్లా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. సగమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, సగమే వేయాలి. ఎందుకంటే మళ్ళీ ఆవపిండి మెంతిపిండి కొంచెం ఎక్కువ అయితే బాగోదన్నమాట, కొంచెమే వేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం వేసుకుని కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకుని పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు చేసి పెట్టుకోవాలి. దీన్ని మనం ఒక జాడీ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, మొత్తం కలిపేసుకుని చక్కగా క్లీన్ చేసుకుని మొత్తం అంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు దాంట్లో కానీ, లేదా గాజు సీసాలో కానీ, జాడీల్లో కానీ పెట్టుకుంటే మనకు 1 ఇయర్ నిలవ ఉంటుంది. ఇది కొంచెంగా తీసుకుంటూ మనం పోపు వేసుకోవాలి. తెలుసు కదండి, తాలింపు ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకుని ఒక ఎండుమిరపకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా పచ్చడి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అంతేనండి, టమాటా పచ్చడి అయిపోయింది. చూసారు కదా ఎంత రెడ్ కలర్లో ఉందో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.